బీజేపీ సింధూరం మహిళలు గరం గరం. ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూర్ అభియాన్ గల్లాబట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ జాతి జనులకు ఓ భావోద్వేగం అనుభవం. భారత బిడ్డల సింధూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలపై మన జవాన్లు సాగించిన ఓ విజయ విహారం. అయితే రాజకీయాలకు కాదేది అనర్వం అన్నట్టు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ను కొట్టేయడానికి ఘర్ ఘర్ సింధూర అభియాన్ పేరిట దేశవ్యాప్తంగా ప్రతి గడపకు సింధూరం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మూడో విడత ఎన్డీఏ పాలనకు ఈ నెల 9వ తేదీతో ఏడాది నిండుతుంది. ఇదే సరైన సమయం అనుకున్న బీజేపీ నేతలు ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్తో పాటు పలు టీవీ ఛానళ్లలోనూ వార్తలు ప్రసారమయ్యాయి. సింధూర అభియాన్ కార్యక్రమం అయితే సింధూరంతో ఇంటింటికి వెళ్తున్న బీజేపీ నేతలకు ఉత్తరాది మహిళలు ఎదురు తిరుగుతున్నారు. నువ్వెవడివి సింధూరం ఇవ్వడానికి, నా మొగుడివా అని వారు నిలదీస్తున్నారు. దమ్ముంటే నా పాపిడ సింధూరం దిద్ది చూపించు అని గల్లా పట్టి మరీ సవాల్ విసురుతున్నారు. మమ్మల్ని రక్షించలేని మీరు సింధూరం ఇస్తారా, ఈ గాజులు వేసుకొని వెళ్ళిపోండి అని ముఖం మీద తిడుతున్నారట. ఈ వ్యతిరేకత భరించలేక బీజేపీ నేతలు అసలు తాము సింధూరం అభియాన్నే మొదలుపెట్టలేదని వివరణ ఇచ్చుకోలేక అపసోపాలు పడుతున్నారు. రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూర్ వాడకం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్, సింధూరం పంపిణీని తిరస్కరించిన ఆడబిడ్డలు, భర్త ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం ఏంటని ప్రశ్నలు, సర్వత్రా విమర్శలతో వెనక్కి తగ్గిన కమలం పార్టీ అసలు కార్యక్రమమే చర్చకు రాలేదని బుకాయింపు. సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా విపక్షాలు. రాజకీయం తలకెక్కితే ఉచితానుచితాలు తెలియవు. ఓట్ల మత్తులో మునిగి తేలినప్పుడు ఏది మంచి ఏది చెడు అర్థం కాదు. అధికారమే అంతిమ లక్ష్యం అయినప్పుడు ఆడబిడ్డ కూడా ఓ ఓటుగానే కనిపిస్తుంది. బీజేపీ పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉన్నది. సింధూరం అంటే వివాహ సమయంలో భర్త భార్య నుదుటిన దిద్దే కుంకుమ. అది మహిళ వైవాహిక స్థితిని, భర్త సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మహిళకు సింధూరాన్ని ఇచ్చే అర్హత భర్తకు మాత్రమే ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రక్రియను సింధూర దానం అంటారు. పాకిస్తాన్పై సైనిక దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన సంగతి తెలిసింది. ఇప్పుడు దాని నుంచి ఓట్లు ఎలా దండుకోవాలి అనే ప్రయత్నంలో బీజేపీ పడ్డది. ఇందులో భాగంగా సింధూర్ అభియాన్ పేరిట ఓ కార్యక్రమాన్ని దాదాపు మొదలుపెట్టింది. ఇంటింటికి వెళ్ళి మహిళలకు సింధూరాన్ని పంచడం దీని ఉద్దేశం. అసలు నువ్వు యుద్ధం ఎందుకు ఆపినవో, కాల్పుల విరమణ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో ఈ కథ చెప్పవయ్యా అంటే ఇప్పుడు బొట్టు తీసుకొని ఇల్లులు తిరిగి ఇదే పని పెట్టిరట. ఇక అందుకే ఇక మళ్ళీ రేపో మాపు ఎలక్షన్లు రాబోతున్నాయిగా. ఇక రేపో మార్పు అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లు ఇక తీర మూతికాడికి వచ్చినాయి కాబట్టి ఇక మేము పెడుతున్నాం మగోళ్ళము సింధూరం. ఇక ఇదే పని పెట్టినా నువ్వే పడవు. సింధూరం నా భర్త పెట్టాలన్నా, నన్ను కట్టుకున్నోడు పెట్టాలన్నా, నా మొగుడు పెట్టాలన్నా, నువ్వెవడు భయ్యా నా కాడికి వచ్చింది అలా కథ. ఆఖరికి వస్తారకల్లా ఆపరేషన్ సింధూరం. ఈ సింధూరాన్ని కూడా రాజకీయ కోణంలో ఈ రకంగా ఓట్ల కోసము దండు కడుతుర్రట. చూస్తుర్రా ఎంత రాయరంకుల రాజకీయం అంటే నీ దండం పెడితే నాయను. మొత్తానికి ఇవాళ